హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్నదాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా? కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యం అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు
ఈశ్వరుడికి తెలియను. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరూ లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాప పుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతూ, బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి. రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి.
కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్న దాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా? కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యమా అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమే మెరుగు, పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓలేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు
నిజములు ఈశ్వరునికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరూ లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాపపుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన్ గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతూ, బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డని చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే
బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్నదాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యమా అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సమస్త
భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును. ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరో గుర్తించలేదులే లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాపపుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన్ గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు, మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం, నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ
ఎంతో సంతోషాన్ని పొందుతూ బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్నదాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యం అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
వరువేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును. ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరో లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాప పుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన్ గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ
ఎంతో సంతోషాన్ని పొందుతూ బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్న దాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యం అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలు పెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలు పెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరుడికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును. ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరూ గుర్తించలేదులే లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాపపుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ
ఎంతో సంతోషాన్ని పొందుతూ బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా, వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్నదాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యమా అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును ధనయుని జన్మంబు. తల్లి తానెరుగు ధనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును. ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరూ గుర్తించలేదులే లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాపపుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన్ గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ
ఎంతో సంతోషాన్ని పొందుతూ బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉంటున్నాయి ఈ పద్యాలు? చాలా బాగుంటున్నాయి కదా. అమృతం నోట్లో పోసినట్టుగా ఇంత మధురమైన మాటలతో, చక్కగా అర్థమయ్యే భాషతో, చిన్న చిన్న పదాలతో, పద్యం అంటే భయపడకుండా పద్యమే కదా ఈజీగా వచ్చేస్తుంది అన్నదాంతో అన్నంత ఈజీగా మన పద్యాలు ఉంటున్నాయి కదా. ఈరోజు పద్యం ఏమిటో ఒకసారి చూద్దామా. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును దనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి రాసుకుందాము. అద్భుతమైన పద్యాలు, భావాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. తీయటి పదాలతో అర్థమయ్యే రీతిగా ప్రతి పద్యము ఉంటుంది. మొట్టమొదటిగా ఇవే మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, పద్యం అమ్మో అనుకోకుండా, ఎవరికి భయం లేకుండా చాలా ఈజీగా ఉన్న మాటలతో ఉన్న పద్యాలు కనుక ఇవి మొదలుపెడితే చాలా తొందరగా పద్యాలకి భయపడకుండా ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద మాటలు, కఠినమైన మాటలు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారని ఈ పద్యాలు ముందుగా మొదలుపెట్టడం జరిగింది. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును దనయుని జన్మంబు. తల్లి తానెరుగు దనయుని జన్మం. అసలైన వాక్యం, అసలైన లైన్ మర్చిపోయాం. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యమేమెరుగు? పద్యమెరుగు. పద్యము తాత్పర్యము నెరుగు, తాత్పర్యము పద్యము నెరుగు. ఓవేమా సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
వినురవేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియును. నీరు పల్లపు ప్రదేశమునకు పోవును, ఇది నిజము. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును. ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. ఏమంటున్నారు వేమన గారు? పద్యం ఏ విధంగా ఉంది, దాని భావం ఏ విధంగా ఉంది, ఒకసారి మొత్తం చదివేసుకుందాం. కళ్ళ నిజములెల్ల గరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగు తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుజుడు ఆడే అబద్ధములు నిజములు ఈశ్వరునికి తెలియను. అంతే కదా, మనం ఎంత దాచిపెట్టేసినా సరే, మనం తప్పు పని చేసేసి లేకపోతే అబద్ధం ఆడేసి దాచేస్తే అమ్మయ్య ఎవరో గుర్తించలేదులే లేరులే అనుకుంటే పైన ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు కదా. మనం అది నమ్ముతాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మన పాపపుణ్యాలను బేరీజు వేస్తుంది. మనం చేసే పనులన్నీ కూడా అక్కడ లెక్క రాయబడతాయి. అలాగే మనం మాట్లాడే సత్యాలు అసత్యాలు, అబద్ధాలు నిజాలు కూడా రాయబడతాయి. అది ఎవ్వరు గమనించినా గమనించకపోయినా ఈశ్వరుడు గమనిస్తాడు అని మనకి అందరికీ ఒక నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని వేమన్ గారు కూడా చెప్తున్నారు. నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. తెలుసు కదా అందరికీ, నీరు పైన పోస్తే కిందకి మాత్రమే వస్తుంది. అందుకే మనం తూములు కూడా ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్లో డౌన్గా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా. అందులో నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీరు పల్ల మెరుగు, మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం, నిజము దేవుడు ఎరుగు. మనం ఎవరి దగ్గర నిజం దాచచ్చు, అబద్ధాలు ఆడచ్చు, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, కానీ అక్కడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అలాగే నీరు పల్లపు ప్రదేశములకు మాత్రమే పోవును, ఇది నిజము. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలియను. కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఏ విధంగా మోసిన తల్లికి మాత్రమే, నవమాసాలు మోసి కంటుంది కనుక ఆ తల్లికి మాత్రమే ఆ బాధతో కూడిన ఆనందం, ఆనందంతో కూడిన బాధ రెండు కూడా అనుభవిస్తూ
ఎంతో సంతోషాన్ని పొందుతూ బిడ్డ పుట్టిన తర్వాత నరక బాధ పడినా కూడా మరిచిపోయి నా బిడ్డ అనుకుని దగ్గరికి తీసుకుని బిడ్డను చూసి మురిసిపోయే తల్లికి మాత్రమే బిడ్డ పుట్టుక గురించి తెలుస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా వేమన గారు చెప్పారు. అన్నీ మనకు తెలిసిన మాటల్లాగే ఉంటాయి, తెలిసిన పదాల్లాగే ఉంటాయి, రోజు వాడుతున్నాం కదా, ఈ పదాలు రోజు మనం మాట్లాడేవి కదా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. వినగానే అమృతంలాగా అబ్బా ఎంత బాగా రాశారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుంది కదా. వేమన పద్యాలు అంటేనే అంత కదా మరి. కాబట్టి ఈ పద్యం కూడా మనం నేర్చేసుకుని రేపు మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం.